మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. Hello everybody, good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast! Alright, so mani Extra Zabardast episode ni start cheyalante em cheyali? Mana extra joshful judges ni invite cheyali. Please welcome mana K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. పెళ్ళాల్ని కొట్టి చిత్రహింసలు చేసే మొగుళ్ళని చూసుంటారు. బట్ ఫర్ అ చేంజ్ అల్లుల్ని కొట్టి చిత్రహింసలు చేసే అత్తొస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు స్మార్ట్ ఇమాన్యుల్ along with his team. So let's welcome them. మీరేం టిఫిన్ తింటారు? ఇడ్లీ తింటారా, దోశ తింటారా, వడ తింటారా? అసలేం తినాల్సింది అడగవు కానీ మిగతా అన్ని అడుగుతావు. ఏంటి నైట్ పొనుకునేటప్పుడు పక్కలో లేవు, ఏడకెళ్ళావు? వాటర్ తాగుదామని వంటగదిలోకి వెళ్ళానండి. ఎవరికి వాట్సాప్ లో మాట్లాడు? నన్ను అనుమానిస్తున్నారా? ఫోన్ చేయమంటావు మీ అమ్మకి? అయ్యో ఏమంటే వద్దండి. ఫోన్ చేయమంటా? వెళ్ళి కాఫీ పెట్టుకుంటా, లోనికి వెళ్ళి రాపు. లోనికి వెళ్ళి పూలు పెట్టి రెడీగా ఉండు, నేను వస్తున్నా. ఏం లేదు సార్, వాళ్ళ అమ్మకి చెప్పనా అంటే వాళ్ళ అమ్మ పేరు చెప్పాలి భయపడుతుంది. మేము లవ్ మ్యారేజ్ చేశాం కదా, అప్పుడప్పుడు అట్ట జలకలు ఇస్తాం మాట. ఒక వారం రోజులు సెలవు పెట్టి ఊటీ వెళ్దామే, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమండి, ఇంట్లో ఉన్న కుక్కని అమెరికా తీసుకెళ్తే కుక్క సింహం అయిద్దా? కాదు. మరి టికెట్లు బొక్క ఎందుకండి? ఏం మాట్లాడుతున్నావే? పేలని పనిచేసి నన్ను అవమానిస్తావు నువ్వు? ఒక్క నెల రోజులు టైం. మామిడి పండ్ల సీజన్ కాదు కాబట్టి ఆలోచిస్తున్నా, లేకపోతే మామిడి తోట నీ నోట్లో కుక్కొని తెలుసా? సైడ్ కాలువ దాటలేనాడు సముద్రం అంతా ఇస్తా అన్నంట మీలాంటోడే. కృష్ణబాబు గారు ఏంటి అంత డల్ గా ఉన్నారు? ఆయన ఎవరి మీద మనసు పారేసుకున్నారు? రష్మి మీద కాదు, నా మీద. నేను ముందే అనుకున్నానే, నాకు మెసేజ్ చేస్తున్నాడు ఆయన నువ్వు అనుకోని. నేను అప్పుడే అర్థం చేసుకో. చెల్లెమ్మా, మరిది గారు, నా చెల్లి నా ముందే కొడతారు. కొడతాను, చంపుతాను. ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? మీ అమ్మకు ఫోన్ చేయమంటావా? చెప్పు, మీ అమ్మ ఫోన్ చేయమంటావా? ఫోన్ చేయకండి. ఇదే ఛాన్స్ మీద పడకు, చెప్పుతో కొడతా. ఓహో, అలా వచ్చావు నువ్వు? నా చెల్లి మీద చెయ్యేస్తే కొడతా. నేను ఇలాగా అదే మీ అమ్మకు ఫోన్ చేస్తాకండి. మీ అమ్మకు ఫోన్ చేస్తాను. అలా జాగ్రత్తగా రా, దారికి రా. ఓకే ఏమండి, సార్ నమస్తే సార్, నాకు ఇద్దరు కూతురులండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అరే ఒక ఫోన్ చేయరు, ఒక మెసేజ్ చేయరు. వాళ్ళ మీద బెంగ పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చాను. అసలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వర్ష ఎవరు? ఎన్ని రోజులు అవుతుంది? బాధపడకమ్మా, సడన్ గా ఎందుకు వచ్చావు చెప్పు. నీతో 2 రోజులు ఉండి హ్యాపీగా మా అల్లుడితో కలిపి ఎలా అనిపించింది? అమ్మా, అల్లుడికి అసలు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఇంట్లో ఉండకూడదమ్మా. దానివా అల్లుడికి ఒంట్లో పోతే నేను సేవ చేయనా? నువ్వు లోపల పో, నేను చూసుకుంటా, ఈ ఇంట్లోనే ఉంటా.
ఏవే శ్రీవిద్య, ఏమండి టీ తీసుకొని రా. ఇదిగోండి. ఏంటి టీ ఎలా ఉంది? గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయిపోతే టీ ఎలా పెట్టావే? పొద్దున ఎండలో పెట్టండి. ఉదయం ఎండలో పెట్టింటి నాకు ఇస్తావే నువ్వు? నిన్ను ఏమే పనులు చెప్పేదే తక్కువ, మళ్ళీ నీకు పని మనిషి కావాలి. నీకు ఎవర్రా పని మనిషి? ఆ? ఎవర్రా పని మనిషి? నేను దానికి తల్లిని రా. నవమాసాలు మోసి కన్ను నోర్బాయ్ అత్తమని ఆగుతున్నా. అల్లుని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోపోతే తాట తీస్తా. ఈ అత్త కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఈ విషయం వెళ్తే నా పరుగు మొత్తం పోద్ది. ఓ పని చేద్దాం, వాడిని కూడా కొట్టించాను అనుకో, ఈక్వల్ అయిపోద్ది. వేరే లెవెల్ అనమాట. ఏంది? మీ ఇంటికి మీ అత్త వచ్చిందా? వచ్చింది. నీకు విషయం తెలుసా? ఫస్ట్ అది మా ఇంటికే వచ్చింది. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నా. నేను పోనంది. కుక్కను కొట్టినట్టు కొట్టినా, కలిపేసిన. అప్పుడు కూడా నేను ఆఖరికి అప్పుడు వాళ్ళ కూతుర్ని అనిపించిన. అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నీకంటే ఆ ఛాన్స్ లేదు కదరా, నువ్వు చేతగానోడి కదా. చెల్లగొట్టలేదు. గుర్తు పెట్టుకో. ఏంటి ఇక్కడ గుడుగుడే, ఇక్కడ గుడుగుడే. అత్త ఇట్రా. ఏంది అల్లుడు? బాగున్నావా? బాగున్నా. 4 రోజులు ఉండకుండా వెళ్ళిపోవచ్చు కదా. నేను ఏడే ఉంటా, నా కూతురు దగ్గర ఉంటా, నేను పోను. ఏమండి? తిట్టించుకోవద్దు. అత్త తిట్టానని నాకు పరుపు పోవద్దు, నీకు కూడా అల్లు తిట్టాను. ఏమైందండి? ఏం చేసావు? కొట్టా. ఎందుకు కొట్టావు? సదరా సదరా. సదరా. అవునా? ఒక్క నిమిషం. సదరా సదరా. అత్తతో కొట్టించుకోవాలి, సిగ్గులేదా? ఏం బతుకురా? అత్త కాబట్టి నేను ఓడ్చుకుంటున్నా. లేకపోతే ఏం చేసేవాడురా? పోరా సొత్తా పో. అంత వాయిస్తుంది, దాని అర్థమైంది. కూతుర్ని కూల్ చేస్తే అది ఆటోమేటిక్ కూల్ అయిపోద్ది. ఏమే ఇలారా? ఏమండి? ఇలారా. ఇలా వచ్చి చెప్పండి. అత్తయ్య ఇలారా. ఎందుకే అంత స్ట్రెయిన్ అవుతావు? ఇంట్లో పని ఏం చేయొద్దు. నా మాటని స్నానం చేసి మల్లెపూలు పెట్టుకోనుండు, మంచి హల్వా తీసుకొస్తా. ఈ రోజు అంతా మనకి దబిడి దిబిడే. ఓకే వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు వద్దండి. అలా ప్రేమగా చూసుకోవాలన్న మాట. అలా చేస్తే చాలా చాలా చాలా. ఏమంది? ఏమన్నది? నా కూతురు ఏమంది? ఈ రోజు వద్దండి. ఈ రోజు వద్దన్నది. మరి రోజు ఏం పీకేవరా? ఈ రోజు ఎలా ఇరుతున్నావు? వద్దండి కదా కూతురు. వద్దంటే మరి ఎవరు వస్తారు? మా కూతురికి ఇష్టాలు ఉండవారా? ఆడపిల్లకి ఇష్టాలు ఉండవారా? ఏమండి? నా మాటిని కూల్ చేయాలంటే మల్లెపూలు పెట్టుకొని రమ్మను, ఆటోమేటిక్ కూల్ అయిపోద్ది. నాకు చిన్న డౌట్ ఏట్రా, రమ్మన్నాను కూతురు రమ్మన్నాను. ఏమండి? ఏట్రా? ఏంటండి? వెళ్ళి పూలు పెట్టుకొని తొందరగా. ఏమండి? నేను షూటింగ్కి వెళ్ళి అలసిపోయా అండి. నేను అలసిపోవద్దా? నేను అలసిపోవద్దా? అలసిపోతావా? ఏడలిసిపోతా సదరా. ఏడలిసిపోతావా సదరా? ఇట్లా ఇట్లా. ఏమంది నా కూతురు? ఏమంది? అలసిపోయి వచ్చాను. షూటింగ్కి వెళ్ళి అలసిపోయి వచ్చింది కదా. ఏరా అలసిపోయి వచ్చిందా కూతురు? వదిలిపెట్టారా మీరు? యాడ దొరికారా మీరు నాకు? నువ్వు మనిషివా మృగానివా? అలా ఇలా చేస్తావరా? భార్య అంటే ఎవరు? ఒక అబలా, ఒక తబలా. నువ్వే కదరా ఫస్ట్ మొదలు పెట్టింది ఇది. పిచ్చి పిచ్చేసాలైతే ఇద్దరికి పోని. దీంటి నన్ను కొడతావా? వాడిని జాగ్రత్తగా ఉండరా, ఎక్కువ మాట్లాడు వాకు. కృష్ణ భగవాన్ గారు ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? ఇమాన్యుల్ సార్ చాలా ఎంజాయ్ చేసాం. బాగుంది, మీ ఐడియా బాగుంది. థ్యాంక్ యూ. బాగా చేశారు, మంచి పెర్ఫార్మెన్స్. అందరు చాలా బాగా చేశారు, చాలా ఎంటర్టైన్ చేశారు. ఖుష్బు గారు. ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ నిజంగానే ఈరోజు స్కిట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. టోటల్ గా ఒక ఎంటర్టైన్మెంట్ గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ రఫాడించడానికి కొత్త బిజినెస్ పెట్టాడు మన రామ్ ప్రసాద్. బిజినెస్ అనగానే లాభాలు నష్టాలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం లవ్వులు నవ్వులు ఉంటాయి అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి ఆ బిజినెస్ ఎలా ఉందో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team.
ఫస్ట్ టైం ఇండస్ట్రీకి రాగానే నన్ను అందరూ మీది ఆంధ్ర స్టేటా తెలంగాణ స్టేట్ అడిగారు. నాది రియల్ ఎస్టేట్ అని చెప్పా. సో దాని నుంచి నా బిజినెస్ బాగా పెరిగింది. ఈ రోజుల్లో మన ఫేస్ చూసి ఈఎంఐ ఫ్లాట్ అవ్వదు, కనీసం బ్యాక్ సైడ్ ఇలాంటి ఫ్లాట్స్ ఉంటేనే ఫ్లాట్ అవుతారు. అందుకనే నేను రియల్ ఎస్టేట్ అయ్యాను, మంచి ఫ్లాట్స్ కొనుక్కున్నాను. హలో, అలాగే సార్. ఏమైంది? అరే కృష్ణ భగవాన్ గారు ఫోన్ చేశారు. ఏమంటున్నారు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే. కృష్ణ భగవాన్ గారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆ 207 ఇచ్చిమని చెప్పు. అది సింగిల్ బెడ్రూమ్ రా. దానికి మధ్యలో గోడ కట్టమను, డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసే. ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారా? లాస్ట్ టైం రష్మి ఫోన్ చేసింది, ట్రిపుల్ బెడ్రూమ్ అడిగింది. సింగిల్ బెడ్రూమ్ 2 గోడలు కట్టా, ట్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చేసా. ఉంటుందా? ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇంకో బెడ్రూమ్ లో కుక్కలు ఉంటున్నది, ఇంకోటి రెంట్కి ఇచ్చుకుంది. అరే ఖుష్బు గారు మెసేజ్ పెట్టారా? ఏమని? ఆమె కూడా ఫ్లాట్ కావాలంట. వాడు బ్లాక్ చేయమన్నారా? ఒక 10 లక్షల అడ్వాన్స్ అడుగు. అలాగే మేడం. 10 లక్షలు కాదు, 10 నంబర్ బోర్డు ఇస్తా ఉంటుంది. 10 మార్కులు బోర్డు ఇస్తానరా? ఈ టైంలో మనకు అదే ఇంపార్టెంట్, అదే పంపించమని చెప్పు. నాకు ఒక మంచి ఫ్లాట్ కావాలి సార్. ఏ ఫ్లోర్ లో కావాలి? టాప్ ఫ్లోర్ అయితే బెస్ట్. 50 ఫ్లోర్ ఉంది మనకి. మంచి వ్యూ పాయింట్ కావాలి. వ్యూ పాయింట్ అదిరిపోదు సార్. చూడొచ్చా? చూస్తారా? పైకి వెళ్ళండి, 555 నెంబర్ ఉంటుంది, దాంట్లో చూసారండి మొత్తం ఫ్లాట్. నచ్చితే ఆ ఫ్లాట్ నీకే డార్లింగ్. నమస్కారం, నేను ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్? మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి తెలీదు, అమెరికాలో వాషింగ్ మిషన్ పెద్ద. అది వాషింగ్ మిషన్ కాదు, వాషింగ్టన్. తన్నుంది అది. నీ అంతే ఉంటదిలే ఈక్వల్ గా. ఎన్ఆర్ఐ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ నుంచి నేను ఎన్ఆర్ఐ అయినా కూడా పెళ్ళి అవ్వట్లేదు, ఏం చేయాలి? ముందు ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకోండి, ప్రాబ్లం ఉన్నట్లు ఉంది. దాని తర్వాత సంబంధాలు చూద్దాం. ఓకే, ఆల్ గుడ్. ఏంటి గడ్డి మీద నుంచి ఇలా జారిపోతుంది? ఆవుల కోసం పైకి మేసేసి అక్కడే పేడేసేస్తాయి. ఏం మాడతారు, చిన్న గ్రైండర్ సెటప్ అంతే. అవునా? ఈ చెట్ల మీద నుండి పడిపోదా? నువ్వు స్టేజ్ ఎక్కి పడిపోయిందా? మన దగ్గర చాలా మంచి 50 ఫ్లోర్స్ అపార్ట్మెంట్. 50 ఫ్లోర్స్ ఇది? Yeah. అదేంటి 15 ఎన్నో ఉన్నట్టునే మిగతావి? మిగతా 35 కింద పెట్టాం. కింద అంటే? భూమి కింద నుంచి లేపాం. మీకు ఏ ఫ్లోర్ కావాలి చెప్పండి ఇంతకి? నాకు 50th ఫ్లోర్ కావాలి. పైది ఓకే, టాప్ ఓకే చేద్దామండి. కానీ పైన కొంచెం భయం వేస్తుందేమో. ఓ పని చేద్దాం, కింద తీసుకోండి 1, దాని 50 మార్చేద్దాం, కింద పెట్టేద్దాం. అది 1 అవుతుంది కదా. 15 రాసేద్దాం అక్కడ. 15 రాసేద్దాం అక్కడ. ఎమ్యూనిటీస్ ఏమున్నాయి? ఎమ్యూనిటీస్ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. పూల్ ఉందా? కాకపోతే అందులో వాటర్ ఉండదు. అదేంటి? మీరే బకెట్ తో నీళ్ళు పట్టుకెళ్ళి పూల్లో దిగి స్నానం చేసి బయటకు వచ్చేయాలి. ఎందుకలా? మీకు ఏదొచ్చా? రాదు. కాల్ చేసి పడిపోయి చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకే వాటర్ తీసేసాం మీ సేఫ్టీ కోసమే. కరెక్ట్. వద్దులే గానీ, సరే నాకు ఫ్లాట్లు చూపిస్తారా? మొత్తం చూసండి. ఓకే సార్, ఫ్లాట్ నచ్చిందా? కొంచెం గాలి రావట్లేదు, వెళ్తలేదు, నాకు టైం లేదు. కొంచెం నెక్స్ట్ టైం వేరే ఫ్లాట్ చూడొచ్చా? సరే మీరు రండి. ఏంటి ఆ ఫ్లాట్ వాడుకున్నాడా? రాంప్రసాద్ గారు. సార్ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు ఫ్లాట్ అమ్మినప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పాను? 24 అవర్స్ కరెంట్ అని చెప్పారు కదా. అవును. తెల్లారి నుంచి కరెంట్ రావట్లేదు. నేనేం చెప్పాను? 24 అవర్స్ కరెంట్ అంతే, తర్వాత ఉండదు ఇంకా. ఆ 24 వేరు, ఈ 24 వేరా? ఎస్. ఏ బాబు, ఇప్పుడు పార్క్ ఎక్కడ ఉంది? రేపు పొద్దున పిల్లలకి వెళ్ళాలంటే పార్క్ ఉండాలి కదా. పొద్దున్న కనేస్తా పిల్లలు నువ్వు. కాదండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ పార్క్ లో పడిపోయి దెబ్బలు తగిలి హాస్పిటల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మళ్ళీ బిల్లు మీరే కట్టుకోవాలి. అందుకని పార్క్ కూడా తీసేసామండి. అన్ని తీసితే ఏం పెడుతున్నాను ఇందులో? ఓన్లీ అపార్ట్మెంట్స్. మన అపార్ట్మెంట్ ఒక పెద్ద ఫెసిలిటీ ఉంది. ఏంటది? ఫ్లోర్ కో లిఫ్ట్ ఉంటుంది. అలాగే ఉంటది, టక్ అయిపోద్ది కదా. అందుకే లోపల మెట్లు పెట్టాం. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారా లేకపోతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారా? ఇటు పక్క అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, ఇటు పక్క అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారండి మన అపార్ట్మెంట్స్ లో. సాఫ్ట్వేర్ అది గవర్నమెంటే బెస్ట్ అండి. ఎందుకండి? ఎందుకంటే నేను ఇళ్లలో పని చేస్తాను కదా, ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గర పని చేస్తే మంచి గిరాకీ ఉంటది. ఇది ఇళ్ళలో పని చేసేది. వీళ్ళలో పని చేయడానికి వచ్చావా? పని చూసుకో సార్. ఈసారి మాత్రం మంచి ఈస్ట్ ఫేసింగ్ కావాలి. ఈస్ట్ ఫేసింగ్ సార్. అరే ఆ బ్లాక్ చూపించు. రండి. ఏది? ఈ బ్లాక్ లో సార్ మీరు చూపించమంటారా? వద్దు సార్, మీరు ఎక్కడ ఉండండి, మేము చూపిస్తాం సార్. అవసరం లేదు సార్, మేము చూసుకుంటాం సార్. సారీ సార్, కంపల్సరీ కొంటారు. రాంప్రసాద్ గారు ఇదేం బాలేదండి. ఏం బాలేదు స్కిట్, అందుకని యావరేజ్ రాశాను నేను కూడా. స్కిట్ గా సార్, విండోస్ తీయంగానే కొండలు కనపడతాయి, వ్యూ బాగుంటుంది అన్నారు, ఒక కొండ కనపడట్లేదు. ఆ విండో తీయగానే అటుపక్క మనుకొండ, ఇటుపక్క గోల్కొండ, ఇంకేం కొండలు ఉంటాయి? ఆ కొండలు కాదు సార్. మీకు పెద్ద కొండలు కావాలా? ఇటుపక్క కిటికీ ఓపెన్ చేయండి, ఎమ్మెల్యేలు ఉంటాడు.
ఏమైందమ్మా? ఏయ్ ఆగు ఆగు మీరు ఫ్లాట్లు అమ్ముతున్నారా ఎవరు చేస్తున్నారా? ఏమని మా కస్టమర్ అండి ఇతను. ఆడి కస్టమర్ కాదు దాని కస్టమర్. నువ్వు లోపల దేనికి వెళ్ళారు ఎందుకు? బయట హోటల్లో రేట్లు ఎక్కువ ఇస్తారు సార్. బయట హోటల్లో రేట్లు ఎక్కువ వస్తారని. మా అపార్ట్మెంట్స్ అది. అందరూ ఉండే అపార్ట్మెంట్ లో పాడుపడి నీకు సిగ్గులు ఏదే బగారా రైస్ వడ్డించింది దాన్ని వడ్డించకుండా వచ్చేసి ఏరా పని చేశారా పాపించేదా? బయట గెట్ అవుట్. సార్ మళ్ళీ వస్తా సార్. ఇలాంటి వాళ్ళు ఇళ్ళలో నేను పని చేద్దాం అనుకున్నాను. అమెరికా నుంచి వచ్చాను పని చేయడానికి. మన దగ్గర ఇంకా మంచి ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పని చేయండి వెళ్ళి. ఎవరు ఉన్నారు లోపల చూడండి వెళ్ళి. ఇంట్లో వాటర్ రావట్లేదు సార్, ఏం చేసుకోమంటున్నా నిల్లును? అరే వీళ్ళకి ఏం కాదు, అరేంజ్మెంట్స్ అన్ని చూసుకో నువ్వు. ఒక నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది. హలో ఏంటి సార్ సడన్గా ఇప్పుడు? సార్ ఇది కరెక్ట్ కాదు సార్. ఏమైంది? ఏమైంది సార్? మాకు 2 కంపెనీలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ 2 కంపెనీ కలిపి ఒకటే చేస్తానంటున్నారు. నేనేమో ఫస్ట్ నుంచి ఇదే కంపెనీలో ఉన్నాను. సడన్ గా ఆ కంపెనీ పేరిపోతుంటే కొంచెం బాధగా ఉందండి అంతే. ఎందులోకి పోయినా సంపాదిస్తాం కదా సార్. ఎందులో పోయినా సంపాదిస్తాం కానీ ఇందులో ఉంటే సంతోషం ఉంటుందండి. మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎంత అందంగా ఉంటుంది. ఆ ఇంటి పేరు మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. పేరుకి ఎక్స్ట్రా కానండి, ఎక్స్ట్రాడినరీ అండి. లైఫ్ లో ఎక్స్ట్రా మనీ ఇచ్చింది, ఎక్స్ట్రా ఫ్రెండ్స్ ఇచ్చింది, ఎక్స్ట్రా పేరు ఇచ్చింది, ఇంకా చాలా చాలా ఎక్స్ట్రా ఇచ్చిందండి. ఇలాంటి ఎక్స్ట్రానే కొంచెం మిస్ అవుతాం. సరే ఎలాగో వచ్చారు కాబట్టి నాతో పాటు కొంచెం సాయం చేస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతాను. కొంచెం హెల్ప్ చేయండి. ఖుష్బు గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు మీ స్కిట్ లో ఒక వెయిటేజ్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది, అండ్ ఒక సెంటిమెంటల్ టచ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంది. వెరీ నైస్, వెరీ బ్రిలియంట్లీ ఎగ్జిక్యూటెడ్. కృష్ణ భగవాన్ గారు. రామ్ ప్రసాద్ గారు టచ్ చేశారు. అంటే నవ్వుతూ నవ్విస్తూ మీకున్న అభిప్రాయాన్ని చాలా చక్కగా చెప్పారు. మీరు 11 years అంటే ఎంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుందో చూడండి. చాలా బాగా చేసావు, టచ్ చేసావు, గుర్తుండిపోయేలా చేసావు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. జనరల్ గా హారర్ సినిమా తీయాలంటే హై లెవెల్ బడ్జెట్స్ ఉండాలి. కానీ ఈ డైరెక్టర్ ఏంటో తక్కువ బడ్జెట్ లో డైరెక్ట్ గా దయ్యాలతోనే సినిమాలు తీస్తాడంట. మరి ఈ హారర్ సినిమా ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నమస్తే సార్. నమస్తే. అవును లొకేషన్ కి నేను వచ్చాను. రష్మి ఏది? సార్ రష్మి గారు ఆన్ ది వే అంట సార్. ఫోన్ చేస్తారు వాళ్ళ డ్రైవర్ కి. ఒక్క నిమిషం సార్. ఎక్కడమ్మా? గచ్చిబౌలి దగ్గర ఆర్ఆర్ ఎక్కావా? ఆ నెక్స్ట్ నార్సింగ్ టోల్ గేట్ వస్తుంది, దిగేసి ఇంటికి వెళ్ళిపోండి. అదేంటి సార్ అలా వెళ్ళిపోమన్నారు ఆవిడ్ని? లేకపోతే డైరెక్టర్ ముందు వస్తే వాళ్ళు వెనకాల వస్తారా? సార్ ఏంట్రా? నెక్స్ట్ మన సినిమా టైటిల్ పేరు ఏంది సార్? ట్రిపుల్ ఆర్. ఆల్రెడీ రాజమౌళి గారు తీశారు కదా సార్. రాజమౌళి తీసింది వేరు, నేను తీసింది వేరు. ఆయన ట్రిపుల్ ఆర్ కి మీ ట్రిపుల్ ఆర్ కి తేడా ఏంటి సార్? ఒరే రాజమౌళి గారి ట్రిపుల్ ఆర్ ఏంటి? ఆర్ ఆర్ ఆర్. నాది 6 6 6. ఎలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. 6 6 6. 3 ఆర్లు ఏమంటారు సార్? 18. సాటనిక్ ఫోర్స్. 6 6 6 అన్నారు కదా సార్. ట్రిపుల్ ఆర్ రా, 3 ఆర్లు అని అర్థం. నీకు ఇందాకే చెప్పా, ఆల్రెడీ బీపీలో ఉన్నా. కాదు సార్ మనం తెలంగాణలో ఉన్నాం. లొకేషన్ పెట్టారు సార్ ప్రొడ్యూసర్ గారు. ఏ మూవీ? హర్రర్ మూవీ చేస్తున్నాం. 1 day లో కంప్లీట్ చేస్తా. 1 కోటి రూపాయలు అడ్వాన్స్ పట్టమను. ఓకే సార్. కమాన్. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో. అమ్మా అమ్మా ఆకలిస్తుందమ్మా, దాహం వేస్తుందమ్మా. ఏమండి పిల్లలకి దాహం వేస్తుందంట. అక్కడ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళ రక్తం తాగేద్దాం. వాళ్ళ దగ్గర ఎక్కడుంది రక్తం? ఆల్రెడీ రాకేష్ తాగేశాడు. అయితే రేష్మి తాగుదాం. ఆవిడ దగ్గర ఎక్కడుంది రక్తం?
రక్తం ఆ లక్కీ లక్ష్మణ్ గారు స్ట్రా పెట్టి మరి తాగేశాడు. మరి బుల్లెట్ భాస్కర్ వాడే అందరు రక్తం తాగుతా ఉంటాడు. వాడి దగ్గర మనం ఎలా తీసుకుంటామే? ఏమండి అయితే నాన్ స్టాప్ నూకరాజు ఎప్పుడే మొత్తం పీల్చేసావు కదే. మన దాహం తీర్చడానికి ఒకడు వస్తాడు. లొకేషన్ అంతా రెడీగా ఉందా? లొకేషన్ రెడీ ఉంది సార్. ఆర్టిస్టులు ఎక్కడ? ఆర్టిస్టులు రండి. ఒక్క నిమిషం ఇది కెమెరా ముందు చేయండి, ఇప్పుడు కాదు. రే సార్. టిఫిన్ పెట్టించి. సార్ వాళ్ళకి ఇడ్లీ దోశలు వద్దంట సార్, మరి? మాంసం కావాలంట. ప్రొడక్షన్ లో నాకే గుడ్డు పెట్టడానికి దిక్కులేదు, నీకు మాసం కావాలరా? మాసం టోకెన్లు ఇస్తారు, తీసుకొని వెళ్ళి సరే. వాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటానండి. మెడపట్టి కొరగండి. వాడు సినిమా తీయడానికి వచ్చాడు. బతుకుండంగా జీవితంలో ఆర్టిస్ట్ కాలేదు, చచ్చిపోయినాక ఆర్టిస్ట్ అయిపోదాం. సినిమా అయిపోని వాడి రక్తం రా రా దూరంగా. ఫస్ట్ సీన్ ఏంటి సార్? ఫస్ట్ లవ్ ప్రపోజల్ సార్. వాళ్ళిద్దరు చచ్చిపోతారు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది సార్. ఈయన హీరో, ఆవిడ హీరోయిన్ సార్. ఎవడో మేకలు దిగొట్టాడు నడుగు, అలా గెలించు. 20 years తర్వాత చూసుకున్నారు. రెడీ మ్యూజిక్. మీరు దెయ్యాలు కాదు, దెయ్యాల రోజులు పోయాయి. నార్మల్ గా చెప్పు, ఎందుకు చచ్చిపోయావు? బతుకుండగా నిన్ను తట్టించుకోలేదు కదా, చచ్చిపోయాను. నేను ఆల్రెడీ తమను చెప్పా ఆర్ఆర్ కొట్టమని, నువ్వెందుకు కొడుతున్నావు? ఆర్ఆర్ కొట్టకుండా 7 కొట్టమంటారు. అయ్యయ్యో, ఏందిరా జల్లికట్టు యుద్ధం చేస్తున్నారా? ఎవరా మిమ్మల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది? మీరే. ఇప్పుడు నువ్వు తల్లివి, వీడు తీసుకొని వచ్చావు, అమ్మను ఒప్పించా. రెడీ 1 2 3 యాక్షన్. నేను ప్రేమించాను. ఎవరిని అడిగి ప్రేమించావురా? ఏమే ఎవడు గుర్తుపడ్డని ఇలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా, ఇదే క్లైమాక్స్ సీన్. దానురా మదనా ఎన్ని రోజులైంది మదనా నిన్ను చూసి. పాపం నదిలో పడిపోయి ఇలా అయిపోయింది. కూర్చో, నువ్వు 7 క్యారెక్టర్, నీకు డైలాగులు లేవు. మీ అమ్మల కన్నా అమ్మ ఫస్ట్, మీ అందరికి దైవం ఇవిడు. ఆవిడ చనిపోయింది, ఫస్ట్ నువ్వు వచ్చావు, చూసావు, ఎక్స్ప్రెషన్. రెడీ 1 2 3 యాక్షన్. శవాన్ని కప్పెట్టడానికి ఆడు ఉంటాడు కదా, నువ్వెందుకు కొప్పు కొయ్యేస్తున్నావు? నువ్వురా యాక్షన్. రెడీ యాక్షన్. నేను వచ్చాను. చెప్పు. వచ్చానమ్మా, తాళం గుర్తు ఎక్కడ పోయింది, ఎతకడానికి వెళ్ళాను. ముగ్గురు కలిసి వాష్రూమ్ వెళ్తావా? మరి ఎందుక ఎక్స్ప్రెషన్ అంత అక్కర్లేదు, తగ్గించు ఇంకా తగ్గించు. అలా అందరూ అమ్మగా చూడండి. నరేష్ కట్ చెప్పాను. అమ్మా కంగ్రాచులేషన్స్, సినిమాలో మంచి క్యారెక్టర్. ఇన్ని రోజులు అన్నయ్య నా క్యారెక్టర్ తీసేస్తున్నావు అనుకున్నావు, ఇది ఖచ్చితంగా 18 లో ఉంటది. సార్ ప్రొడ్యూసర్ గారు కాల్ చెప్తున్నా. సార్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు మాట్లాడతారట, మాట్లాడు. ఆ ప్రొడ్యూసర్ గారు, సినిమా మొత్తం కంప్లీట్ సార్. ఏంటి మీరు ఇంకా లొకేషన్ లో ఉన్నారా? మీరు ఏ లొకేషన్ పెట్టారు? చింతపాక ప్యాలెస్ సార్. మనం వచ్చింది ఏంటిది? చింతపల్లి ప్యాలెస్ సార్. ఇది ఒరిజినల్ లొకేషన్ కాదా? అదే మ్యాప్ గా సార్. అది చింతపాక, నువ్వు వచ్చింది చింతపల్లి. అంటే వీళ్ళందరూ
రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే అసలు ఈ స్కిట్ ఫినాలే ఉంది టూ గుడ్. అసలు కొంతమందికి ఇలానే ఉండాలి, అంతే కదా ఖుష్బు గారు? ఎగ్జాక్ట్లీ. స్కిట్ కంటే ఆ ఫినిషింగ్ చాలా నచ్చింది నాకు. బట్ భాస్కర్ గారు వెరీ నైస్ స్కిట్. మీరు అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఫైమా బాగా చేసింది, సత్య బాగా చేశాడు, నరేష్ అందరూ చాలా బాగా చేశారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా తనకి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న మన రాకేష్ చివరికి తన జేబుకే తానే చిల్లు పెట్టుకునే స్టేజ్ కి వచ్చాడంట. ఇంతకీ రాకేష్ చేసిన మంచి పనులు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. ఫస్ట్ కేసు ఆవులక్క సార్. ఆవులక్కనా? అవును సార్, మంచి డైరీ ఫామ్ నడుస్తుంది ఇక్కడ. వెరీ గుడ్. ఈ ఊర్లోనా? ఈ ఊర్లో సార్. పిలిపించండి. ఆవులక్క రామ్మా. ఏమ్మా నువ్వు బర్రె వ్యాపారం చేస్తుంటావు కదా? మీకెట్లేరుగా? అంటుంటే అర్థమైంది. కాపు. సరే ఇంతకు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను రాసుకుంటాను. నేను బర్రెపాల బిజినెస్ చేసుకుంటే నాకు వచ్చే ఆదాయమే అంతంత మాత్రం సార్. అవును, ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు? ఏమున్నది సార్, ఇట్లా విండితే ఇన్ని పాలు వస్తాయి సార్. ఆ ఇన్ని పాలల్లో 100 నీళ్లు పోసింది అనుకో అమ్మా, ఏదో నెల మొత్తానికి నాకు గుడిసె చక్క పెట్టుకుని ఒక 2-3 లక్షలు మిగులుతాయి సార్. నా బర్రె పూటకు 10 లీటర్ల పాలు ఇచ్చేది సార్, తట్టడి పెండ పెట్టేది. మరి ఇప్పుడు అది తప్పిపోయింది, నాకు ఎట్లా అన్న ఆదాయం లేదు. అయ్యయ్యో, ఒక అబాగిరాలు వచ్చి గేదె పోయిందని కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి కదయ్యా. కంప్లైంట్ రాసుకుంటాము, రేపు ఎల్లుండి తిరిగిస్తాం. లేళ్ళు సార్, మీ గురించి ఏమిన్నాను, మీరు ఏం చేస్తున్నారు? రేపు ఎల్లుండి సార్, మీరు అపర దానకరుడు కదా సార్. అవును, వెంటనే ఇచ్చేస్తారు కదా సార్ వాళ్ళకు. అవును, వెంటనే ఇచ్చేస్తా. అమ్మా మా కానిస్టేబుల్ తీసుకెళ్ళు. ఎందుకని ఇస్తాడా పాలు పెండ? అమ్మా ఆయన ఇచ్చుడు కాదమ్మా, నీ గేదె నేను వెతికి పెడతాడు. ఎతికి పెట్టవయ్యా. ఎతికి పెడతాను కదా సార్ వాళ్ళ గేదె. అమ్మ నువ్వు అక్కడే ఉండు. నవీన్, ఈ బంగారు మొలతాడు ఉంది కదా, ఇది అమ్మేసి ఆ అమ్మాయికి ఒక గేదె కొని ఇచ్చేసి. మీలాంటి పోలీసు నేను ఇప్పుడు చూడలేదు సార్. నవీన్ ఆగవాన్ చేస్తుంటారు. ఓ ఇలాంటివి చేస్తూ ఉంటాను సార్, మంచి పనులు సార్. ఇచ్చేసాను సార్. వెరీ గుడ్ అయ్యా. షీ సో హ్యాపీ సార్. ఈ బాక్స్ కూడా ఇచ్చింది సార్ మీకు. ఏమి ఇచ్చింది ఇందులో? పేడ ఉంది సార్. దూద్ పేడనా? కాదు సార్, ఆవు పేడ. ఎవరు వస్తున్నారయ్యా చూసుకో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఒక అభాగ్యురాలు కలికాలంలో కూడా ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు ఇద్దాం అనుకుంటుంటే ఇది పెద్దది కేసే. ఏంటమ్మా చెప్పు, ఏమైంది? నన్ను పెళ్లి చేసుకుంటానని ఒకడు నాతో సంసారం చేసి నన్ను మోసం చేసేసాడు సార్. ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చింది, నేను తట్టుకోలేకపోతున్నాను నవీన్. అమ్మా చెప్పమ్మా, ఆ లఫ్ట్ లవంగాడు ఎవరు చూపించి నాకు. ఏమన్నా ఫోటో ఉందా? ఫోటో లేవు, కానీ మేమిద్దరం తీసుకున్న వీడియోలు ఉన్నాయి సార్. అవును సార్. వీడియోలు అదే సార్, మేము జస్ట్ రీల్స్ తీసుకున్నాం సార్. అవును సార్. నవీన్ సార్ తీసుకో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు? తీసుకొస్తాను సార్. లబ్బే సార్. రే లబ్బే తప్పు. పట్టుకో. లబ్బే, నువ్వు ఒక ఆడపిల్లని తీసుకెళ్లి అమాంతంగా మోసం చేస్తావురా? ఏరా కట్టరా తాళి? కొట్టకన్నయ్యా. నాకు కాదురా, నాకు కాదు, దాని కట్టు తాళి. ఆహా సార్ 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 తాళొద్దు సార్. చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటి సార్? అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏదొచ్చినా పర్వాలేదు, నా స్టేషన్ లో న్యాయం జరగడమే నాకు ముఖ్యం. ఆపు. ఆపండి సార్. ఆపు నవీన్. చెల్లమ్మా. అన్నయ్య, నీ రుణం తీర్చుకోలేను అన్నయ్య. బాగా వెళ్ళిపోతున్నాడు అన్నయ్య. ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ కేసు పెట్టడానికి. ఒక నిమిషం. అన్నయ్య. అమ్మా అన్నయ్య. అమ్మా అమ్మా
ఏమైందమ్మా? అన్నయ్య అమ్మా, ఏ పోలీస్ స్టేషన్ లో అయితే నాకు తాళి కట్టించావో వాడు నన్ను మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. బాధపడకమ్మా, నీకు నీ అన్నయ్య బతికుండగా నీకు న్యాయమే జరుగుతుంది. అయితే నాకు న్యాయం చేస్తావా? చేస్తాను. నువ్వు ఇంకెవరిని ఇష్టపడ్డావో చూపించు. ఆ భాస్కర్ గారు కావాలన్నయ్య నాకు. వెళ్ళి తీసుకొని రా. ఇప్పుడు ఆ భాస్కర్ గారు నన్ను ఏం చేశాడో తెలుసా అన్నయ్య? ఏం చేశాడు? 3 రాత్రులు 3 పగళ్ళు నాన్ స్టాప్ గా నన్ను ప్రేమించి నేను భాస్కర్ అని తిరుగుతున్నాడు సార్ అక్కడ. సార్ ఏరా లబ్బే, ఏరా నీతి లేని కుక్క. తప్పు కదా, ఫ్రెండ్లీ పోలీస్ అలా అనొచ్చా? వాడి పేరే నీతి లేని కుక్క సార్. అవునా? ఇట్రా పక్కకు రా. ఎంత ఈ రోజే సార్. ఈ అమ్మాయి నీకు తెలుసా? చూశాను సార్. నేను సాక్షి. ఈ భాస్కర్ కాదు, ఈ భాస్కర్. ఈ భాస్కర్, ఆ భాస్కర్. అమ్మా ఈ భాస్కరా? ఈ భాస్కర్ అంటే ఎంతమంది భాస్కర్లు ఉన్నారో గుర్తులేదు అన్నయ్య. యారా నీతి మాలిన కుక్క, ఇంత చెయ్యకురా లాస్ట్. యారా నీతి మాలిన కుక్క, నా చెల్లెకి నువ్వు మోసం చేస్తావరా? ఎల్లు తాలిగట్టు, ఎల్లురా. నాకు కాదురా, దానికి తాలిగట్టు. ఏంటి నీకేం కావాలో చెప్పు. నా చెల్లికి పోలీస్ స్టేషన్ లో భాస్కర్ వీడు తాళి కట్టాడు. ఇస్తా, నేను ఇస్తా. చెప్పు నీకేం కావాలి? నాకు డ్రీమ్ ఉండిపోయింది సార్. ఏం డ్రీమ్ ఉంది చెప్పు. ఎప్పటి నుంచో రియల్ లైఫ్ లో రియల్ పోలీస్ అవుదాం అనుకున్నాను సార్. రియల్ లైఫ్ లో రియల్ పోలీస్ అవుదాం అనుకుంటున్నావా? కానీ ఆ కోరిక తీరలేదు సార్. ఓ పని చేయండి సార్, చెప్పండి. ఆ పోలీస్ డ్రెస్ ఆడికి ఇచ్చాడు, పెళ్ళని నాకు ఇచ్చేయండి సార్. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? తప్పు కదా భాస్కర్ అలా అంటావు. నువ్వు ఇచ్చిన సలహా ఒకటి వచ్చింది. నా డ్రెస్ వాడికి ఇచ్చేయమంటావు. ఇచ్చేస్తానయ్యా. తీసుకోవయ్యా. తీసుకుంటా సార్. తీసుకో. నిజంగా మీరు ఈ రోజు పోలీస్ అనిపించుకున్నారు సార్. ఈ ఒక్క పూట ఆగితే ఆలే తీసేస్తారు సార్. ఈ ఒక్క పూట ఆగితే సార్ తీసుకో. తీసుకోవయ్యా, నేను ఎంత దూరమైనా వెళ్తాను. లేదు సార్, వాళ్ళు చాలా దగ్గరలోనే ఉన్నారు. మనం ఆగట్లేదు సార్. తీసుకోండి. అమ్మా ఏం కావాలమ్మా చెల్లెమ్మ నీకు? భాస్కర్ అన్నయ్య. వాళ్ళు ఇచ్చి చేశాను కదమ్మా. మరి నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నాడు? వాడి కేసు కూడా ఎవరు లేరా? ఉన్నాడు సార్. ఏడి బట్టలు లేకుండా స్టేజ్ మీద బాగోదు. వెళ్ళి నేను బట్టలు వేసుకొని వస్తాను. ఈ లోపు నేను ఒక్కొని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఒక్కోనికి ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చి నాతో మాట్లాడడం అంటే చాలా కష్టం. వచ్చే ఏంటి వీడు వస్తున్నాడు మళ్ళీ? వీడు యాక్చువల్ గా బస్ సీట్ల కోసం పేపర్ వేశాడు సార్. ఆ పేపర్ మిస్ అయ్యాడంట. ఆ పేపర్ ఈ పేపర్ అనుకుని వచ్చాడు సార్ వాడు. సార్ నా పేపర్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా సార్. మీరు అన్ని త్యాగాలు చేస్తారు కదా, ఇది కూడా చేసేయండి సార్, బాగుంటది. నేను నీతికి న్యాయానికి ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు సార్. నవీన్ సార్ పేపర్ తీసుకెళ్ళాడికి ఇచ్చాడు. అమ్మో సార్, నా వల్ల కాదు సార్. అమ్మో వద్దు సార్. నా వల్ల కాదే అమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా ఎక్కుతోందే జన్మ. ఖుష్బు గారు నేను చెప్పాలా? మ్యామ్. అది లాస్ట్ వరకు అన్ని ఇచ్చేసారు కదా మీరు. యాక్చువల్లీ షర్ట్ ఇప్పేయాలి, రెడీగా ఉన్నాను. వద్దు. ఎందుకు అంత ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నారు? ఏదో ఒకటి ఇచ్చేద్దాం అనిపించింది. ఎందుకు అంత త్యాగం? ఏదో ఒకటి చేద్దాం అంటే మేము ఇద్దరు ఇక్కడ సాక్రిఫైస్ అయిపోతాం. నైస్ ఎంటర్టైనింగ్. సుజాత యాజ్ యూజువల్, తన్మయ్, నవీన్ గారు అందరూ. ఇట్ వాస్ నైస్. వెరీ వెల్ ట్రైడ్. దోస్ పంచెస్ వర్ నైస్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. రాకేష్ సార్ బాగా చేశారు. సుజాత అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పిలవకుండానే వచ్చి సన్మానం చేస్తామంటూ చావు కొట్టారు మన లక్ష్మణ్ ని. ఎందుకు ఈ లక్ష్మణ్ కి ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూసేద్దాము. సో లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ along with his team. ఎవర్రా మీరంతా ఇంత ఎనర్జీగా ఉన్నారు ఏంటి అనుకుంటున్నారా? మేము లక్కీ లక్ష్మణ్ ఫ్యాన్స్ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ రోజు మా అన్న లక్కీ లక్ష్మణ్ కి సన్మానం చేయడానికి వచ్చాం సార్. చెయ్యాలి ఎపిసోడ్ లో తప్పకుండా చెయ్యాలి. ఎవర్రా మీరంతా? మేము నీ ఫ్యాన్స్ అన్న, డై హార్డ్ ఫ్యాన్స్. మీరు కామెడీ చేస్తున్నారు, కెమెరా ఎక్కడ ఉంది చెప్పండి.
ప్రాంక్ చేస్తున్నావు అనుకుంటున్నావు అన్నా? అన్నా నమ్మట్లేదన్నా, నీ ఫ్యాన్ చూడు, ఇదిగో చూడు, వీడి చేతి మీద నీ పేరు పచ్చబడి పోజులు చూడు. నా పేరు అక్కడ లేదురా. నీకు పేరు రాలేదు కదన్నా. అయినా మీరు ఫ్యాన్స్ అంటే నమ్మబుద్ధి ఎట్లేదురా. నాకు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావన్నా? నీకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అమ్మ రామ్మ లేడీ ఫ్యాన్ రా. లక్ష్మణ్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఒక్క సెల్ఫీ. ఓకే ఓకే, అర్థమైపోయింది, మీరు నా ఫ్యాన్సే. దేనికి వచ్చారు? నీకు సన్మానం చేయడానికి వచ్చామన్నా. సన్మానమా? సన్మానం నాకు ఇష్టం లేదురా. అన్నా, ఎక్స్ట్రా జబర్దస్త్ లో నువ్వు చేస్తూ కామెడీతో మమ్మల్ని నవ్విస్తూ ఆనందింపజేస్తూ ఆదిస్తూ కవ్విస్తూ ఉన్నావన్నా. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామన్నా సన్మానం? నాకు ఈ సన్మానాలు అవి వద్దు అన్నా. ఎల్రా ఎల్లో అన్నా, నువ్వు పెట్రోల్ పోసుకోకపోతే నేను చచ్చిపోతానన్నా. అరే డైలాగ్ అది కాదురా. నువ్వు సన్మానం చేసుకోకపోతే నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అన్నా. నిజంగా చచ్చిపోతానా? దేనికి నవ్వుతున్నావురా? అంటే నువ్వు కూడా డైలాగ్ కరెక్ట్ చేస్తున్నావు కదా. పాపం వాడు అంత బాధపడుతున్నాడు కాబట్టి వీడి కోసం నేను ఒప్పుకుంటున్నాను రా. ఏ అన్న సన్మానం ఒప్పుకున్నాడు. మరి యువకుడు, ఉత్సాహవంతుడు, పిలిస్తే పలికే వ్యక్తి, ఆపదలు ఆదుకునేవాడు, అందరినీ ఆదరించేవాడు, శ్రీమంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన నేను మరి ఈ రోజున ఆయన విలువైన స్పీచ్ ను మనకు అందిస్తూ ఉంటారు. అందించాలేమో చూడండి. ఏంట్రా ఇది? అభిమానం సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. ఏదో సాధిస్తేనే సంపాదించగలం. కానీ అన్నకి ఏమి సాధించుకొని సంపాదించాడు. నేను జబర్దస్త్ కు వచ్చేటప్పుడు ఒకటి అనుకున్నాను. జబర్దస్త్ లో నా స్కిట్లు చూసి కృష్ణ భగవాన్ గారు రూమ్ కి పిలిచి నాతో మాట్లాడాలని. కానీ ఇప్పుడు ప్రతి స్కిట్ కి రూమ్ కి పిలిచి మాట్లాడుతున్నారు. అన్న, మా అభిమానులందరిది ఒక చిన్న కోరిక అన్న. ఏంట్రా? అన్నా, నువ్వు ఈ స్థాయికి వచ్చి నువ్వు గెలవలేదన్నా, నీ ఊరినే గెలిపించావన్నా. ఒక్కసారి మీ ఊరు తీసుకెళ్ళన్నా. మీ ఊరు తీసుకెళ్తారా? తీసుకెళ్తా, ఓపొద్దు తీసుకెళ్తా. ఇక్కడే అక్కడ ఆ స్కూల్ చదువుకున్నా, ఆ పార్క్ లోనే ప్రాక్టీస్ చేశా. పొదల్లో అన్నా. లక్ష్మణ్ మామ, ఎన్ని రోజులు అయిందిరా నిన్ను చూసి? నువ్వు చాలా పెద్ద ఎత్తుకి ఎదిగిపోయారా. నీ వల్ల మన ఊరంతా చాలా గొప్పగా చెప్పుకుంటుందిరా. అన్న ఎవరన్నా? నేను ఒకప్పుడు ఈ వైజాగ్ లో తిరుగుతూ ఉంటే, అరే నీలో కూడా ఒకడు నటుడు ఉన్నాడు రా, నీకు యాక్టింగ్ సూపర్ గా వచ్చురా, హైదరాబాద్ వెళ్తే వాడు యాక్టర్ అవుతాడు రా, పంపించింది వీడేరా. ఫస్ట్ ఆయన కొట్టాలి. అయ్యి బాబా, అయితే ఈయన కూడా సన్మానం చేయాలన్నా. సన్మానం చేయించు. థ్యాంక్ యూ రా. రండ్రా, సన్మానం చెయ్యండి. సన్మానం చెయ్యి. ఒరే, నువ్వే గాని వాళ్ళు నటున్నాడు అని చెప్పకపోతే, వాడిని హైదరాబాద్ పంపించకపోతే జడ్జెస్ కి, యాంకర్ కి, చూసే జనాలకి ఇంత నరకం ఉండేది కాదు కదరా. అందుకే నేను కొడతాను. కొట్టండ్రు. వెళ్ళమంటావరా? ఓకే సార్, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్తానన్నా? ఒకసారి ఊరంతా రౌండ్ వేయాలి, మొత్తం తిరిగి చూడాలి కదా. మరి ప్లీజ్ రా, వదిలేండి రా. వదలలేం కదా, వచ్చింది అందుకే కదా. అరే నేను వెళ్ళిపోతాను రా, దయచేసి వదిలేరా. ఎక్కడికి వెళ్తాను? ఊరంతా చూడలేదురా. హాయ్రా లక్ష్మణ్, బావునా? ఎప్పుడొచ్చారా? అరే నన్నే వెళ్ళిపోమంటారా? నీకు బస్ టికెట్ వేసింది నేను, హైదరాబాద్ పంపించింది నేను రా. నన్నే దూరం కొట్టారా? ఏంద్రా ఇదేనా మన ఫ్రెండ్షిప్? చాలురా. ఏం చేశారా జనాలు? పాపం ఆ పిచ్చి తల్లి ఏం చేసిందిరా? వాళ్ళు ఏం చేశారా? వాళ్ళ మీద పగ తెచ్చుకోవడానికి ఈ పనికి మాలను పంపించింది హైదరాబాదు. సార్ నేను ఇంకెళ్తా సార్. మా ఊరంతా చూసారు కదా, అందరినీ కలిసారు కదా. షెడ్యూల్ అయిపోతుంది, మరి రేపు నుంచి ఖాళీనా? ఏనా ఛాన్స్ ఉంటేవ్వండి సార్. మా ఫ్రెండ్ ఒకడు డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు, దాంట్లో చేస్తావా? డెఫినెట్లీ చేస్తాను సార్. నువ్వు ఒక అమ్మాయిని 10 సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించేవరా? ఆ అమ్మాయి నిన్ను మోసం చేసేసి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర కనిపించింది, నువ్వు నన్ను మర్చిపోయినా సరే నేను నీ జీవితంలో మర్చిపోలేను అని నీ బాధను వ్యక్తం చేయాలి. కళ్ళల్లోంచి కన్నీరు రావాలరా. ఓకే, మరి కన్నీరు అంటే ఇప్పుడు నీకు గిజని కావాలేమో. అవసరం లేదు, చేసి చూపించేస్తా. అబ్బా, అయితే అమ్మాయి పిలుస్తారు, అమ్మాయిని పిలవండి రా. పిలవండి రా అమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయి లవర్ అనుకో, ఇదే నీ లాస్ట్ కిట్ అనుకో, ఎలా ఎడుతూ చెప్పరా? నేను ఇంకా చెప్పలేరు. తమ్ముళ్ళు మీరయ్యా, పెంచింది నన్ను మీ అభిమానము, నీ తోడై ఉంటాను కలకాలము.
సో ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్ష్మణ్ ఎంటర్టైనింగ్ గా ఉంది, వెల్ ట్రైడ్, అన్ని క్యారెక్టరైజేషన్స్ బాగుంది అండ్ మీరు చాలా బాగా చేశారు. ఇట్ వాస్ ఎంటర్టైనింగ్. ఎస్. కృష్ణ భగవాన్ గారు. లక్ష్మణ్ అందరూ బాగా చేశారు. ఒకటి నచ్చింది ఏంటంటే మీ స్కిట్ల మీద, మీ పెర్ఫార్మెన్స్ మీద మీరే పాపం స్పోర్టివ్గా జోకులు వేసుకుని దాన్నే స్కిట్గా చేస్తున్నారు. దానికి నేను మెచ్చుకుంటాను. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఆల్ రైట్, సో టీమ్ లీడర్స్ కోర్స్ కోసం రెడీయా? అయితే వచ్చేయండి. Let's begin with Bullet Bhaskar and team Khushbu garu. Krishna Bhagwan garu. నిజంగా కన్నీళ్ళు వచ్చినాయా? అంటే ఇది లాస్ట్ రష్మి గారు, ఇది ఎక్స్ట్రా జబర్దస్త్ లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈ ఎపిసోడ్లో అందరూ విన్నర్స్. Lucky Lakshman, congratulations. So 11 years back, Zabardast massive success తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ వీక్లీ వన్స్ ఎందుకు, వీక్లీ ట్వైస్ ఉండాలి, డబుల్ ధమాకా ఉండాలని ఎక్స్ట్రా జబర్దస్త్ 11 years బ్యాక్ పుట్టింది. ఇదే ఛానల్లో, ఇదే స్టేజ్ మీద, ఇదే ఫ్యామిలీతో. ఓన్లీ ఎక్స్ట్రా అనే పదమే తీసేస్తున్నాము. జబర్దస్త్ మళ్ళీ ట్వైస్ వీక్ అలానే నడుస్తూ ఉంటది. ఎక్స్ట్రా జోష్ తో పాటు నెక్స్ట్ వీక్ నుంచి ఫార్మాట్ కాస్త మారుతుంది, కానీ మేము అందరూ కనిపిస్తాము. సో 11 years జర్నీ ఇస్ నాట్ అ జోక్. నేను ఓన్లీ ఆన్ స్క్రీన్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది ఉన్నారు 11 years నుంచి. సో డెఫినెట్లీ ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ఎన్నో మెమరీస్, ఇదే స్టేజ్ మీద ఎన్నో ఫన్ సెగ్మెంట్స్, ఎన్నో ఫైట్స్, ఎన్నో రిలేషన్షిప్స్ ఎన్నో జరిగాయి. సో ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీ వల్లే జబర్దస్త్, దాని తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కుదిరింది. అండ్ ఈ జర్నీ ఇలాగే మీ ప్రేమతో పాటు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎక్స్ట్రా అనే సౌండ్ మా అందరికి చాలా ఇష్టమైంది. ఈ రోజు లాస్ట్ ఎపిసోడ్ ఎక్స్ట్రా జబర్దస్త్. రష్మి చెప్పినట్లు ఎక్స్ట్రా ఒకటే ఉండదు, మిగతా ఫన్ అంతా ఎక్స్ట్రా అంతా మిక్స్ చేసి ఎక్స్ట్రా ఫన్ లో మేము దాంట్లో కనిపిస్తాం. బట్ మా రష్మి సౌండ్ ఇస్తుంది లాస్ట్ లో, వి ఆల్ లవ్ యూ ఎక్స్ట్రా. సో ఆ సౌండ్ మిస్ అవుతున్నాం. ఇది చాలా ఎమోషనల్ జర్నీ. 11 years అంటే మిస్ యూ ఎక్స్ట్రా. భాస్కర్ గారు, ఎక్స్ట్రా అనే పదం తీసేసినందుకు కొంచెం బాధపడుతున్నా కూడా ఎక్స్ట్రా అనే ప్రోగ్రామ్ లో చేసినందుకు మేము అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది మా అందరికి లైఫ్ ఇచ్చింది. బట్ ఎక్స్ట్రా మిస్ అయినా కూడా ఇక మీదటి జబర్దస్త్ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. 11 years జర్నీ మన రాకేష్ ది. ఇక్కడ నేను అసిస్టెంట్ గా వచ్చాను మా అన్న ధనరాజ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒకప్పుడైతే అందరికన్నా ఎక్కువ ఫస్ట్ నేనే ఎమోషన్ అయ్యేవాడిని. ఈ మధ్య నాకు ఈ జబర్దస్త్ స్టేజ్ కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే మేడం ఎక్కువ ఇక్కడ స్కిట్స్ నేను ఎక్స్ట్రాలో పిల్లలతోనే చేశాను. పెద్దవాళ్ళ కన్నా పిల్లలతోనే ఉండి ఆ చైల్డిష్ మెంటాలిటీ, ఆ సరదానెస్ అందరికన్నా ఎక్కువ నేనే ఎంజాయ్ చేశాను ఇక్కడ. ఈ రోజు తిరుగు లేకుండా ఇంతమంది స్నేహితుల్ని మేము ఏర్పరచుకున్నాం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ స్టేజ్. ఈ స్టేజ్ కి ఎండ్ అంటూ ఉండదు. ఈ స్టేజ్ మమ్మల్ని ఇంకా ఒక స్టేజ్ దాకా తీసుకెళ్తూ ఉంటుంది. మరి సరికొత్తగా కొత్త ధైర్యంతో మళ్ళీ వస్తాం అనే ఒక నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. ఈ స్టేజ్ అందరికి అన్ని ఇచ్చింది, నాకు మాత్రం స్పెషల్ గా నాకు భార్యని ఇచ్చింది. ఆ అదృష్టం మాత్రం నాకు మాత్రమే దక్కింది మ్యామ్. ఎక్స్ట్రా జబర్దస్త్
11 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఇందులో నేను 2 ఇయర్స్ పార్ట్ నాకుంది. ఈ అదృష్టం నాకు ఇచ్చినందుకు మల్లెమాల వారికి, ఈ టీవీ వారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జీవితంలో ఏమన్నా ఎంజాయ్ చేసో ఏ టైంలు అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తున్నప్పుడు అనిపిస్తున్నప్పుడే నేను ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. అందరూ చాలా ఎమోషనల్ గా ఉన్నారు ఇక్కడ. నా జర్నీ షార్ట్ జర్నీయే. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అందరూ చెప్పినలాగా ఎక్స్ట్రా మాత్రం పోతుంది, కానీ ఎక్స్ట్రాడినరీ జబర్దస్త్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ వస్తున్నాం. అండ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా మాత్రం కాదు, బిహైండ్ ద కెమెరా. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ అయితే ద మెయిన్ బేస్ వాట్ యు సీ ఆన్ స్క్రీన్ కాకుండా వెనకాల ఎవరు ఉన్నారు బిహైండ్ ద స్క్రీన్, అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఎనీ సక్సెస్ఫుల్ కెనాట్ బి అ సింగిల్ man's success. It will be a teamwork. So this 11 years of Extra Jabardast was a teamwork, and thank you to the entire team. నేను బేసిక్గా ఫస్ట్లో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ 2 చేసేవాడిని కంటెస్టెంట్గా. 2 పేమెంట్లు వచ్చాయి, హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కొన్నాళ్ళ తర్వాత ఎక్స్ట్రీమ్గా ఉండాలి, ఎవరైనా ఒక దాంట్లోనే కనపడాలి, నువ్వే చూస్ చేసుకుంటావు అంటే నేను ఎక్స్ట్రా జబర్దస్త్ని చూస్ చేసుకున్నాను. ఎక్స్ట్రా జబర్దస్త్ నన్ను టీమ్ లీడర్ని చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అందరం కలిసి మళ్ళీ జబర్దస్త్లో చేయాలి, వీళ్ళెవ్వరూ మిస్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్ట్రా జబర్దస్త్. నరేష్ ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 11 ఇయర్స్ అయింది, కానీ నేను వచ్చి 9.5 ఇయర్స్ అయింది. 9.5 ఇయర్స్ లో నేను 8.5 ఇయర్స్ ఎక్స్ట్రాలోనే స్పెండ్ చేశాను. సో ఎక్స్ట్రా ఒకటే మిస్ అవుతుంది, ఎవ్వరూ బాధపడకండి. ఇంకా ఎక్స్ట్రా డోస్ ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఆల్ ది బెస్ట్. ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చినప్పుడు నార్మల్ గా అన్ని షోస్ లాగే అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అంత ఈజీ కాదండి 10 మంది నవ్వించడం. అది తెలుసుకున్నా, ఇంకా నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటా. బాగున్నావు అంటే హిందీలో అంటారు మస్తు, వి లవ్ యూ ఎక్స్ట్రా జబర్దస్త్. ఆడియన్స్ నెక్స్ట్ వీక్ నుంచి ఓన్లీ ఎక్స్ట్రా ట్యాగ్, ఎక్స్ట్రా టైటిల్, ఎక్స్ట్రా పదమే మిస్ అవబోతుంది. కానీ ఫన్ ఎంటర్టైన్మెంట్ సేమ్ టు సేమ్ ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే సరికొత్త ప్యాకేజింగ్ లో మీ అందరి కోసం సేమ్ జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ అండ్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో. వి ఆల్ లవ్ యూ ఎక్స్ట్రా.